లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం బట్టిప్రోలు మండలం వెలటూరు గ్రామంలోని శ్రీ కట్లమ్మ తల్లి దేవాలయం ఆవరణలో గురువారం గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొని 300 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుడు నంబూరు నాగభూషణ్ రావు, హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ పి బసవరాజు, డాక్టర్ జగన్నాథం, రామాంజనేయులు, రాజా రమేష్, పారామెడికల్ సిబ్బంది, ఫార్మసిస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకోసమే కదమ్మా. ఈరోజు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు వెల్లటూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క టీం మొత్తం కూడాను మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను పేద ప్రజలందరికీ కూడా వెల్లటూరు గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి అట్టడుగునున్న ప్రజలందరికీ కూడా సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో లలిత సూపర్ స్పెషాలిటీ యాజమాన్యం వారు డాక్టర్ విజయ రాఘవ శర్మ గారు వారు ఎంతో మన ఊరి మీద, మన గ్రామం మీద, మన మండలం మీద వారికి ఉన్నటువంటి అభిలాష కొద్దీ వారి యొక్క టీముని మొత్తాన్ని కూడాను మన గ్రామ దేవతలైనటువంటి కట్లమ్మ దేవస్థాన ప్రాంగణంకి ఇచ్చేసి ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు కూడాను ఒక 100-150 మంది పేషెంట్ని చూడటం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా. నా పేరు బసవరాజు అండి. నేను లలిత హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ కింద చేస్తున్నాను గుంటూరులో. బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో మన పెద్దలు కోరిక మేరకు మనం ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అయిందండి. మన కట్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా ఇక్కడ మన వెల్లటూరు గ్రామస్తులకి ఉన్న చిన్న ఇబ్బందుల్ని క్లియర్ చేయడం కోసం ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా మనం బీపీ, ఈసీజీ, షుగర్కి పరీక్షలు చేసి వారిగా డాక్టర్ గారి సూచనలతో మందులు కూడా ఇస్తున్నామండి. సో మందులు ఉచితంగానే కదన్నా? మందులు ఉచితంగా ఇవ్వబడుతున్నాయండి ఇక్కడ. సో మీ గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని జయప్రదం చేస్తారు. సుమారు ఎంతమంది అవుతారండి? మంచిగా 100-150 మంది దాకా వచ్చారు. ఇప్పుడు వచ్చారు. సాయంత్రానికి ఎక్కువ మంది అవుతారు. కొంచెం 150 పైనే ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని అనుకుంటున్నాం. వారికి మేము హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నామని తెలియజేస్తున్నాం.